హాయ్ ఫ్రెండ్స్, డబ్బు అందరికీ ఒక అద్భుతం. సంపాదించాలని కష్టపడే వాళ్ళు కొందరు, కష్టపడినా సంపాదన లేదని వాపోయేవారు మరికొందరు. నిన్నటి వరకు మన మధ్య ఏమీ లేకుండా తిరిగినవాడు ఈరోజు కారులో తిరుగుతున్నాడే అని బాధపడేవారు చాలామంది ఉన్నారు. డబ్బు కోసం కలలు కనని వారు ఉండరు. కళ అందరికీ నిజం కాదు. కానీ కళను నిజం చేసుకున్న వారిని చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి చాలామందికి ఈర్ష్య పుడుతుంది. అలా మనల్ని చూసి కూడా అందరూ ఆశ్చర్యపోవాలని, చాలామంది ఈర్ష్యపడుతుంటే సరదా పడాలని అనుకుంటున్నారా? రండి, మీకోసమే మేము ఒక దారిని చూపిస్తాం. దారి అన్నాక రాళ్ళు రప్పలు తప్పవు. ఈ దారిలోనూ అలాంటివి అన్నీ ఉంటాయి. వాటిని తప్పించుకుని వెళ్ళి టార్గెట్ ఎలా కొట్టాలనేదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయం చెప్పుకునే ముందు ఓ చిన్న కథ మీకోసం చెప్పాలనిపిస్తుంది. ఫణి మణి ఇద్దరు మంచి స్నేహితులు. దాదాపుగా ఇద్దరి ఆర్థిక నేపథ్యం ఒక్కటే. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఫణి ఎప్పుడు ఏదో ఒకటి సొంతంగా నేర్చుకుని చేయాలని ప్రయత్నం చేస్తాడు. మణి అందుకు పూర్తిగా విరుద్ధం. ఎవరో ఒకరి మీద ఆధారపడుతుంటాడు. వీరిద్దరికీ వేరువేరు ప్రాంతాల్లో మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరూ డబ్బు కష్టాలు తెలిసిన వారే. దాంతో ఇద్దరూ కూడా తమ మొదటి జీతం అందుకున్న దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేశారు. స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. చాలా కాలం తర్వాత, అంటే దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిశారు. మాట మంచి పూర్తయ్యాక ఇన్వెస్ట్మెంట్స్ గురించి టాపిక్ వచ్చింది. ఫణి తాను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ నుంచి మంచి లాభాలు వచ్చాయని, మొన్ననే కొంత డబ్బు అందులోంచి తీసి మంచి బంగ్లా కొన్నానని చెప్పాడు. మణికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తాను కూడా ఫణిలాగానే ఇన్వెస్ట్మెంట్కి తన ఆదాయంలో దాదాపు 20% పెడుతున్నాడు. కానీ వాటి వలన పెద్దగా లాభాలు రాలేదు. చాలాసార్లు డబ్బు పోయింది. ఇప్పుడు తన ఇన్వెస్ట్మెంట్ డబ్బులో చాలా భాగం నిరుపయోగంగా మారిపోయింది. ఇదే విషయాన్ని ఫణికి చెప్పాడు. ఫణి అది విని చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఫణి ఎందుకు నవ్వి ఊరుకున్నాడో మీకు అర్థమైందా? అవును, ఫణి ఇన్వెస్ట్మెంట్స్ ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చాడు. తనకు ఉన్న సొంతంగా నేర్చుకుని ఆలోచించి పనిచేసే తత్వాన్నే ఇన్వెస్ట్మెంట్స్లోనూ ఉపయోగించాడు. మణి ఎప్పట్లానే ఫైనాన్షియల్ అడ్వైజర్స్, బ్రోకర్స్ ఇలాంటి వాళ్ళని నమ్ముకుని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చాడు. అందుకే ఫలితం లేకుండా పోయింది. అబ్బా, స్టాక్ మార్కెట్లో ఎవరైనా సొంతంగా ఎలా ఇన్వెస్ట్ చేయగలరో, దానికి చాలా అనుభవం కావాలి కదా. ఇలాంటి ప్రశ్నలు ఈ పాటికి మీ మెదడును తొలిచేస్తూ ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు చెప్పబోతున్నాం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం అనుభవం కంటే ఎక్కువగా కావాల్సింది పరిశీలన. ఇంకా బాగా చెప్పాలంటే రీసెర్చ్. ఒక కంపెనీ ఎవరు నడుపుతున్నారు అనే విషయం దగ్గర నుంచి దాని అప్పులు, ఆస్తులు, ఎలా పనిచేస్తోంది, ఏ రంగంలో పనిచేస్తోంది, ఎంత పెట్టుబడి ఉంది, ప్రమోటర్స్ ఎవరు, ఇలాంటి చాలా విషయాలపై రీసెర్చ్ చేయాలి. ఉదాహరణకు రిలయన్స్లో పెట్టుబడి పెట్టిస్తే మంచిది అని బ్రోకర్లు చాలా ఈజీగా చెప్పేస్తారు. కానీ రిలయన్స్ అనేది ఒక గ్రూప్. అందులో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అందులో అన్నీ లాభాలు తెచ్చేవి కాదు. సరిగ్గా లాభాలు తెచ్చే కంపెనీ ఏదో తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు కళ్ళు మూసి తెరిచేలోపు మన అకౌంట్ నుంచి మాయమైపోతాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దీర్ఘకాలికంగా అక్కడ ఉండగలగాలి. ఈరోజు డబ్బులు పెట్టి రేపు లాభాలు మూట కట్టుకోవాలి అనే ఆలోచన చేస్తే బుడగల మన డబ్బు పేలిపోతుంది. సాధారణంగా బ్రోకర్లు అలానే చెప్తారు, చిటికలో డబ్బులు పెరుగుతాయని. వాస్తవానికి అలా జరగదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఎంత ఎక్కువ కాలానికి చేస్తే అంత రిస్క్ తక్కువ ఉంటుంది. ఎల్టీ ఫుడ్స్ అనే కంపెనీ ఉంది. ఇది 10 ఏళ్లలో 2000%, మీరు వింటున్నది నిజమే, 2000% లాభాలను ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. అంటే 10 ఏళ్ల క్రితం ఆ కంపెనీలో 10,000 రూపాయలు పెట్టిన వారికి ఇప్పుడు 2 లక్షల రూపాయలు వచ్చాయన్నమాట. ఇక ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తాను. విరాట్ కోహ్లీ తాను బ్యాట్ పట్టుకుని బంతిని అంచనా వేసి టార్గెట్ రీచ్ చెయ్యేలా కొడతాడు. కానీ స్కోర్ బోర్డు చూస్తూ ఇంకో 10 రన్స్ చేస్తే చాలు సెంచరీ వస్తుంది అని ఆలోచిస్తూ కూర్చోడు. అలా ఆలోచిస్తూ ఉంటే వికెట్ ఎగిరిపోతుంది కదా. స్టాక్ మార్కెట్ పెట్టుబడి కూడా అలాంటిదే. మీరు మీ టార్గెట్ను రీచ్ అవ్వాలంటే బాల్ లాంటి కంపెనీని సరిగ్గా అంచనా వేయాలి. దాన్ని ఏ సమయంలో ఎంత గట్టిగా కొడితే 6 వెళ్తుందో లెక్క కట్టగలగాలి. అప్పుడు సరిగ్గా అలా ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ అనే బాల్ సిక్సర్ల లాభాన్ని ఇస్తుంది. స్టాక్ మార్కెట్లో ఆట అంటే చుట్టూ ఉన్నవారి మాటలు వినడం, గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడం, కామెంటరేటర్ల వంటి వారు ఏమి చెప్తున్నారో దాని మీద శ్రద్ధ పెట్టి వారు చెప్పినట్టు ఆడాలని అనుకోవడం కాదు. మన రీసెర్చ్ ఉండాలి. మన సొంతంగా ఆలోచించాలి.
లాంగ్ టర్మ్లో పెట్టుబడి కొనసాగించాలి. ముఖ్యంగా పెట్టుబడిలో డైవర్సిఫికేషన్ ఉండాలి. ఇవన్నీ చేస్తే మీరు మణిలా దిక్కులు చూస్తూ నిలబడే పరిస్థితి రాదు. ఫణిలా మీ కళల సామ్రాజ్యాన్ని కళ్ళ ముందు నిలుపుకోగలుగుతారు. అది ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాథమికంగా ఏమి కావాలో మీకు అర్థమయ్యేలా వివరించారని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన రూపీ టాక్స్ ఫాలో అవుతూనే ఉండండి. నేర్చుకోండి సులభంగా, గోల్స్ కొట్టండి సంతోషంగా. అందుకోసం మా వీడియోలు చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టారంటే ఎప్పటికప్పుడు కొత్త వీడియోల సమాచారం మీకు వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.